నియోజకవర్గంలో రౌడీలతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గ్రామాల్లో భౌతిక దాడులకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి అయిన కన్నా వైసీపీ అరాచకాలు తీవ్రంగా ఖండించారు. గతంలో ఎప్పుడు ఇలాంటి అరాచకాలు చూడలేదని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల 10 మాసం పాలన పూర్తయి 2 మాసాల్లోనే ఎన్నికలు ఉన్న సందర్భంగా 2 మాసాల ముందే టెంట్ ఎత్తేసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. మేము ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి మేలు చేశామని చెప్పుకొని ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేక దొంగ ఓట్ల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఇసుక మీద, సారాయి మీద, మైనింగ్ మీద దొంగలు పడ్డారు ఎప్పుడో 4.5 సంవత్సరాల క్రితమే. కానీ 1 సంవత్సరం క్రితం నుంచి ఓటర్ లిస్ట్ మీద పడ్డారు ఈ దొంగలు. అసలు ధైర్యంగా మీరు కనుక ప్రజలకి సేవలు చేసుంటే మేము ఇది చేశాము అని చెప్పుకొని ఓటు అడిగాము అంటే మీకే అర్థమైపోయింది మేము ప్రజలకి ఏమీ చేయలేదు, మేము తప్ప ఇంకొకరికి ఎవరికి ఏమీ చేయలేదు అనేటువంటిది మీకు మీరే అర్థమైంది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అర్థమై ఇంతకాలం పోలీస్ కేసులతో భయపెడుతూ వచ్చారు.